హాయ్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో పనస గింజల కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పనసకాయ తినేసి లోపల గింజలు పారేయకుండా ఒకసారి ఇలా ఈ కూర ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. పనస గింజల్ని కొద్దిగా వాటర్ పోసేసి 4 విజిల్ రానిచ్చుకున్నానండి. వచ్చిన తర్వాత పైనుండే తొక్కును అలా రిమూవ్ చేసేసి 2 సగాలు కట్ చేసి పక్కన ఉంచానండి. వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజు 3 ఉల్లిపాయలని కట్ చేసి వేసేసుకోండి. 3 టమాటాలు కానీ కట్ చేసి వేసేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు, 10 జీడిపప్పు, ఒక 2 యాలక్కాయలు, 2 ముగ్గలు, 2 పట్ట, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మెత్తగా పైన పేస్ట్ లాగా మిక్సీ పట్టేసి పక్కన ఉంచండి. ఒక కడాయి తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఈ కర్రీ కాయలు ఎక్కువ పడుతుందండి. ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని అలా ఫ్రై చేసుకోండి. దాంట్లోనే ఒక 10 జీడిపప్పులు కానీ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకుని దాంతో పాటు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసేయండి. అలా ఫ్రై చేసిన తర్వాత చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. 2 స్పూన్ల ఉప్పు, చిటికెడంత పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి ఆ 2 వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఈ మసాలాని మనం బాగా ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ అనేది ఆ మసాలా నుంచి కొంచెం లైట్గా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. మనం ఈ మసాలాను ఎంత ఫ్రై చేస్తామో మనకి కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుందండి. తింటుంటే తినాలనిపిస్తే అంత బాగుంటుంది. చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. పనస గింజలు వేసుకొని ఒకసారి అలా కలిపేసేసి చిన్న టీ గ్లాసు అంత వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసానండి. కానీ 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకోండి. కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇంకా అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒకసారి కలిపెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీ అయితే చాలా చాలా బాగా కుదిరిందండి. మా పాప కూడా చాలా ఇష్టంగా తినింది. మీరు కూడా ఒకసారి చేసుకొని తినాలనుకోండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది కర్రీ. దోశలోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా, దేనిలోకైనా ఈ కర్రీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.